క్రీడాభిమానం అంటే డబ్బులేనా, సొమ్ము చేసుకోవటమే పనా? వాళ్ల పేరుతో వందల కోట్ల బిజినెస్ చేసే ఆర్గనైజర్స్ కు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉండక్కర్లేదా? వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాటనా? బెంగళూరులో ఐపీఎల్ విజేతలు రాజేసిన మారణ హోమం తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు రాలేదు. కోల్కతాలోని స్టాల్ లేక్ స్టేడియంలో జరిగిన మెస్సీ టూర్ రచ్చ ఇదే విషయాన్ని రూఢీ చేస్తోంది. 1000 रुपए हम लोग ने दिए हैं, 16,500 की टिकट। जाते ही पुलिस ने 3 रो रिजर्व कर लिया, 3 रो रिजर्व करके बैठा है वीआईपी लाउंज में। उसके बाद ये हैदराबाद से आया है, वो मैथ्स एग्जाम छोड़ के आया है, अपना कॉलेज एग्जाम छोड़ के आया है अपना, और मेसी को हम लोग देख भी नहीं पाए जिसके लिए छोड़ के आए थे। మెస్సీ వస్తున్నాడని ఊదరగొట్టారు, మెస్మరైజ్ చేస్తాడని అదరగొట్టారు. తీరా చూస్తే ఎక్కడిది ఎవరు చూడకుండానే వెళ్లిపోయాడట. వచ్చాడు వెళ్లాడు అన్నట్టు తయారైంది. 12,000 పెట్టి టికెట్ కొంటే 12 నిమిషాలు కూడా అభిమాన ఆటగాడిని చూడలేకపోయామని ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఇళ్లు పీకి పందిరేసినట్టు స్టేడియంలో విధ్వంసం సృష్టించారు. కుర్చీలు విరగ్గొట్టి విసిరి కొట్టారు. వాటర్ బాటిళ్లతో యుద్ధానికి దిగారు. కడుపు మండిన అభిమానులకు ఎవరు సమాధానం చెబుతారు? ఫుట్బాల్ పై బెంగాలీల అభిమానాన్ని క్యాష్ చేసుకున్న నిర్వాహకుల, పబ్లిసిటీ కోసం పాకులాడిన రాష్ట్ర ప్రభుత్వమా, పరిస్థితిని అంచనా వేయలేకపోయిన పోలీస్ నిఘా విభాగమా? बस कि कुछ नहीं दिख पाए, हम लोग सीट से सब देख पाते थे, लेकिन मीडिया और पुलिस इतना घेर के रखी है। पुलिस सेल्फी ले रहे हैं, हम 5,000 रुपए बैठ के उधर बैठे हुए हैं, कुछ नहीं दिख रहा है, धक्का धक्की हो रहा है, लोग अभी चेयर फेंक के मारे एक सर के ऊपर, कुछ नहीं दिख पाया। शतद्रु दत्त को मानना चाहिए कि पेनल्टी होगा वो बोलना चाहिए था। మెస్సీ ఎవరి కోసం వచ్చాడు, ఎందుకోసం వచ్చాడు, గోట్ ఇండియా టూర్ ఎందుకు చేపట్టారు? ఇవే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్నలు. కనీసం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా స్టేడియంకు వెళ్లలేకపోయారు. అభిమానుల ఆగ్రహం కట్టలు తెగటంతో సీఎం నష్ట నివారణ చేపట్టారు. విచారణ కమిటీని వేశారామె. అయినా ఫ్యాన్స్ తగ్గటం లేదు. బెంగాల్లో క్రీడాభిమానులను పురుగుల మాదిరి చూస్తున్నారంటూ కామెంట్ చేస్తున్నారు. से आए यहाँ कोलकाता में मेसी को देखने के लिए, राइट? तो क्या हुआ कि हम लोग शो देखने गए, होता है 15-20 पीपल होने से एक बात है मेसी का आसपास, लेकिन कितना लोग थे? ऑलमोस्ट 200-250, आप लोग ने भी देखा होगा, 500 भी से या भी ज्यादा हो सकता है वहाँ पे ऑलमोस्ट, राइट? तो हम लोग मेसी को देखने के लिए आए, वो झुंड को देखने के लिए। वैसा होने से तो हम लोग घर में टीवी में अच्छे से देख सकते हैं, यूट्यूब में देख सकते हैं, राइट? यहाँ पे स्क्रीन में देख पा रहे हैं, और यहाँ पे पूरा झुंड इंसान लोग भी यहाँ पे वहाँ पे कैसे देख पाए? ऐसा लाइक ऑर्गेनाइज होना चाहिए था, लाइक प्रॉपर ऑर्गेनाइज होना चाहिए था, बट वहाँ पे कोई प्रॉपर्स नहीं हुआ. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీకి సారీ చెప్పారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఒక అంతర్జాతీయ ఆటగాడు పాల్గొన్న ఈవెంట్ లో ఫ్యాన్స్ ఆగ్రహానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆమె క్షమాపణలు కోరారు. మరి ఈవెంట్ నిర్వహణలో విఫలమైన మేనేజ్మెంట్ ను ఏం చేయాలి? అరెస్ట్ చేయాలంటున్నారు బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్. మెస్సీ ఈవెంట్ నిర్వహణలో ప్రభుత్వం, పోలీసులు, ఆర్గనైజర్లు ఘోరంగా విఫలమయ్యారని అంటున్నారు ఆయన. నిర్వాహకులను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. ప్రజాగ్రహం కట్టలు తెగటం, సీన్ లోకి గవర్నర్ ఎంట్రీ ఇవ్వటంతో పోలీసులు డ్యామేజ్ కంట్రోల్ కు దిగారు. నిర్వాహకులను అరెస్ట్ చేశామని బెంగాల్ డీజీపీ ప్రకటించారు. ఫ్యాన్స్ నుంచి వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించారు. We are in the process, so that will be the third angle to be looked into. So first, as I'm saying, normalcy. Second, investigation of the case and taking action against persons who are responsible. And the third part would be final problems are there. Fan jara they felt mane jei bhabe bolun hotash, cheated, whatever terms you use, ওদের কিভাবে আমরা অ্যাড্রেস করতে পারব। So these aspects হবে। তাছাড়া আপনি জানেন detailed committee একটা honorable CM has already instituted a detailed very high powered inquiry committee, এবং তারাই ডিটেলটা আরো ডিটেলে যাবেন, ব্যাখ্যাটা কিভাবে হবে সেই পোরশনটা ওনারা দেখবেন, যে প্রবলেম আছে সেটা কিভাবে অ্যাড্রেস করা যেতে পারে।
కోల్కతా ఘటనతో రాచకొండ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉప్పల్ స్టేడియం దగ్గర కేంద్ర బలగాలను మోహరించారు. సిఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ బలగాలు ఉప్పల్ స్టేడియం వద్దకు చేరుకున్నాయి. అభిమానులు గ్రౌండ్ లోకి రాకుండా చర్యలు చేపట్టారు. భద్రతా సిబ్బందికి డీజీపీ శివధర్ రెడ్డి సూచనలు చేశారు. కోల్కతా ఘటనను స్క్రీనింగ్ చేసి చూపించారు. స్టేడియంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు. ఇప్పటికే స్టేడియం దగ్గరకు 3000 మంది పోలీసులు చేరుకున్నారు. గ్యాలరీలో ఉన్నవారు గ్రౌండ్ లోకి రాకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఫలక్నుమా ప్యాలెస్ లో మెస్సీని రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. అనంతరం ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు. మెస్సీ రాక దృష్ట్యా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఫుట్బాల్ ప్రమోషన్ ఈవెంట్ సందర్భంగా రేవంత్ రెడ్డి, మెస్సీ మధ్య ఆటను రాహుల్ గాంధీ వీక్షించనున్నారు. ఉప్పల్ స్టేడియం వద్ద ఉన్న భారీ బందోబస్తుకి కట్టుదిట్టమైన భద్రతా చర్యలకి సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, కోల్కతాలో జరిగిన యాజమాన్య వైఫల్యం వలన ప్రజల్లో అక్కడ ఉన్న ఫ్యాన్స్ లో ఆగ్రహాన్ని చూశారు. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి రాబోతున్నారు. ఉప్పల్ కి సంబంధించి ఉప్పల్ స్టేడియంలో ఎటువంటి భద్రతని యాజమాన్యం నిర్వహిస్తుంది? దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సుధా, కోల్కతాలో సాల్టెక్ స్టేడియం వద్ద జరిగినటువంటి ఘటనతో కూడా హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియానికి పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలను మోహరించారు. సిఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ ఒకవైపు బలగాలు ఇప్పటికే ఉప్పల్ స్టేడియం వద్ద చేరుకున్నాయి. ఒకవైపు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా జాగ్రత్త పడుతుందని ఇప్పటికే డీజీపీ శివధర్ రెడ్డి దగ్గరుండి సూచనలు చేస్తున్నారు. కోల్కతాలో జరిగిన ఘటనకు సంబంధించి అక్కడ మెస్సీతోని రాజకీయ నాయకులు మిగతా వాళ్ళంతా కూడా ఫోటోలు దిగడం కోసం ఎగబడుతున్నారు. బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. Yes, the CM has expressed her concern. I have nothing to comment on that. So you want also the judicial inquiry? I have already suggested, given a directive rather, for a judicial inquiry in the matter. So what about say on these fans? They can came the out across the India's from Manipur, Mizoram, Nepal. This out of the country. What about say that they are coming and they are frustrated? They are already they are broken the instruments of this inside the stadium. What about say what's the message about this? Those sensitivities are to be taken seriously. Sports lovers from all over India converged on Kolkata because of their love of football and also their adoration to Messi. What went wrong? The civil society, the government has to be answerable. A lot of soul search is required in this matter. A lot of steps are to be taken to ward off such instances in the future. But that types of commercialization, that's sports as a commercialization, 10 lakh rupees, the charges for the selfie with Messi, the types of 12,000 rupees, the ticket price. So what about say, on this commercialization? The organizers have carelessly gone the way of commercialization of Messi's visit here. They have ignored the sentiments of the fans. After all, it is the fans who make an icon an icon. So the fans have got a right to see their hero. Knowing all these things, the organizers only focused on money making, which cannot be endured by a civilized society. What's your message about this fan, the angry fans? What's your message? Take the silence and peace, and what's your message, sir? You see, the fan mentality should be understood properly. We cannot blame them. They have come with great expectations of seeing their hero, the icon, Messi. That's a natural feeling in all the fans. The authorities concerned, particularly the organizer, did not take care of these instances. That is where the failure lies. Also, the event management is also failure. Organizer means all those who are associated with the event. Take a serious action against him, sir. The organizer has to be arrested. An investigation has to be done. The arrest should take place immediately, not later than 24 hours.